చిదంబర ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. ఇక్కడి సముద్ర తీర ప్రాంతం మడ అడవులతో నిండి ఉండేదట. ప్రశాంతమైన ప్రాంతంలో కొంతమంది మహర్షులు నివసిస్తూ ఉండేవారు. ఆ మునులకు లభించిన తపోశక్తి వల్ల వారిలో అహంకారం పెరిగిందట. తమ శక్తి ద్వారా భగవంతుని కూడా తమ ఆధీనంలో ఉంచుకోవచ్చు అని భావించారట ఆ మునులు. ఈ విషయాన్ని గ్రహించిన హరిహరులు వీరికి గుణపాఠం చెప్పాలని పరమేశ్వరుడు అందమైన యువబ్రాహ్మణుడిగా, మహావిష్ణువు సుందరమైన మోహిని రూపంలోనూ అక్కడి తిల్లై వనాలలో విహరించడం మొదలుపెట్టారు. మారు రూపంలో ఉన్న పరమేశ్వరుడి అందానికి అక్కడి మునివాటికల్లోని స్త్రీలు ఆకర్షించబడ్డారట. అదేవిధంగా మోహిని రూప లావణ్యాలకు మునులు దాసోహమయ్యారు. అయితే ఆ మోహం నుండి తొందరగానే తేరుకున్న మహర్షులు బ్రహ్మచారితో మాట్లాడుతున్న వారి భార్యల్ని చూసి ఆగ్రహంతో రగిలిపోయారట. ఆ బ్రహ్మచారిని దండించాలని అతని మీదకు సర్పాలను పంపించారు. ఆ బ్రహ్మచారి ఆ పాముల్ని వడిసి పట్టుకుని తన దేహానికి ఆభరణాలుగా, కంఠానికి, చేతికి ఆభరణాలుగా అలంకరించారు. తమ ప్రయత్నం విఫలం కావడంతో కోపంతో మునులు ఒక పెద్ద పులిని మంత్రశక్తితో సృష్టించి పంపించారు. పరమేశ్వరుడు దాన్ని చీల్చి దాని చర్మాన్ని ధరించారు. రెండు ప్రయత్నాలు భంగపరచడంతో మరింత ఆగ్రహంతో అజ్ఞానానికి ప్రతీకగా పేరుకొనే మూయాలకన్ అనే మరుగుజ్జు రాక్షసుని సృష్టించి పంపించారు. పరమేశ్వరుడు నిజరూపం ధరించి ఆ రాక్షసుని పడగొట్టి అతని దేహం మీద అద్భుతమైన సుందర చిద్విలాస నాట్యం చేశారట. తాము భగవంతుని అనుగ్రహానికి ప్రయత్నించాలి కానీ ఆయన్ను నియంత్రించలేము అనే సత్యాన్ని గ్రహించారు మహర్షులు. అంతటితో వారి అహంకారం తొలగిపోయింది. వారు తమ స్తోత్రాలతో ఆయన్ను కీర్తించి శరణు కోరారు. వారి కోరిక మేరకు స్వామివారు తిల్లై వనాలలో నటరాజస్వామిగా కొలువు తీరాడు.